నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి సఖీలోని కార్యక్రమాలు మగువల అందాలకు మెరుగులు దిద్దే సొగసు చూడతరమా, మహిళలలో దాగి ఉన్న సృజనలను వెలికి తీసే చూడండి చేయండి, కాలానుగుణంగా మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్ ను మీకు పరిచయం చేసే సఖీ ఫ్యాషన్, సంస్కృతిని తెలిపే సాంప్రదాయ నృత్యంలోని మెలకువలను మీకు పరిచయం చేసే నాట్యాంజలి కార్యక్రమాలు సిద్ధంగా ఉన్నాయి. ముందుగా సొగసు చూడతరమా కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సొగసు చూడతరమా కార్యక్రమానికి స్వాగతం. మన కార్యక్రమానికి ఓ మగువ కాల్ చేశారు. తన పేరు దేవి దీపిక. తనకు ఎటువంటి లుక్ కావాలో తననే అడిగి తెలుసుకుందాం. హాయ్ దేవి దీపిక. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఏం చేస్తుంటారు? స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి. ఓకే, మరి మీకు ఎలాంటి లుక్ కావాలనుకుంటున్నారు? నాకు రిసెప్షనిస్ట్ గా జాబ్ వచ్చింది, అందుకే ఆ లుక్ కోసం నేను. ఓకే, రిసెప్షనిస్ట్ గా జాబ్ వచ్చినందుకు ఆ లుక్ ఎలా ఉంటుందో ముందుగానే ట్రై చేయాలనుకుంటున్నారు. సో నీ లుక్ కోసం వచ్చేసాము సోమాజిగూడలో ఉంటున్న అనస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్. ఇక్కడ ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు నీకు ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది, ఎలాంటి మేకప్ బాగుంటుంది అనేది సజెస్ట్ చేస్తారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకున్నామా? ఓకే. హాయ్ అశ్విని. హాయ్ శుభశ్రీ, ఎలా ఉన్నారు? బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. తన పేరు దేవి దీపిక. తన చదువు కంప్లీట్ చేసుకుంది, యాజ్ ఎ రిసెప్షనిస్ట్ గా జాబ్ కూడా వచ్చింది. తనకి ఎలాంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది, ఎలాంటి మేకప్ సూట్ అవుతుంది అండ్ డ్రెస్సింగ్ కూడా, ఇవన్నీ సజెస్ట్ చేస్తారా? తనకి మేకప్, ఫేస్, ఐ కింద కొంచెం పిగ్మెంటేషన్ ఉంది అండ్ లిప్ కింద కూడా కొంచెం పిగ్మెంటేషన్ ఉంది. లిప్స్ కూడా చాలా డ్రైగా ఉన్నాయి. సో మనం బ్యాక్ లిప్స్ వేసి అది కవర్ చేయొచ్చు విత్ మాయిశ్చరైజర్ తో. అండ్ ఐ మేకప్ కూడా కొంచెం హెవీగా వేస్తే ఈ డార్క్ సర్కిల్స్ అనేవి ఫౌండేషన్ తో మనం కవర్ చేసి చేయొచ్చు. అండ్ డే మేకప్ ఈస్ ఫైన్. అండ్ హెయిర్ కి వచ్చేసరికి తన హెయిర్ కొంచెం షార్ట్ గా ఉంది అండ్ మీరు రిసెప్షనిస్ట్ అన్నారు కాబట్టి బ్యాక్ కోమ్ చేసి ఒక హైపోనీ వేస్తే సరిపోతుంది. అండ్ డ్రెస్సింగ్ వచ్చేసరికి కాటన్ శారీస్ అయినా లేకపోతే బ్లేజర్ బాగుంటుంది. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఓకే. శుభశ్రీ, తిను అశ్విని. తినే ఇప్పుడు మేకప్ చేయబోతుంది. ఓకే. ఫస్ట్ మన స్టెప్ ఏంటంటే క్లెన్జింగ్ చేస్తాం. క్లెన్జింగ్ ఏంటంటే ఫేస్ మీద ఏమైనా క్రీమ్ ఉన్నా, బయట నుంచి వచ్చారు కాబట్టి చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, సో అదనేది క్లీన్ అవుతుంది. నెక్స్ట్ మనం టోనింగ్ చేస్తాం. టోనింగ్ ఎందుకంటే ఆల్రెడీ క్రీమ్ అప్లై చేసాం కాబట్టి వాటి మీద పార్టికల్స్, ఆ క్రీమ్ ఏమైనా ఉండిపోతే అది ఫినిష్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం తీసుకునేది బేస్ కలర్. బేస్ కలర్ తోటి మనం ఏమేమన్నా తనకి పిగ్మెంటేషన్ ఏమున్నాయో అవన్నీ కవర్ చేస్తాం. సో క్లెన్జింగ్, టోనింగ్ వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయో చెప్పారు. అండ్ మరి స్టార్ట్ చేద్దామా? శుభశ్రీ, బేస్ తోటి కంప్లీట్ అయింది. మనం నెక్స్ట్ స్టెప్ మేకప్, ఐ మేకప్ లోకి వెళ్దాం. ఓకే, ఐ మేకప్ ఎలా చేస్తారు? తనకి కొంచెం పిగ్మెంటేషన్ ఉంది కాబట్టి మనం బేస్ కలర్ తో ఆల్మోస్ట్ కవర్ చేసాం. అండ్ కొంచెం డీప్ సెట్ ఐస్ ఉన్నాయి. ఐస్ అయితే పర్లేదు, కొంచెం మీడియం గానే ఉన్నాయి కాబట్టి మనం లైట్ కలర్స్ తీసుకొని, రిసెప్షనిస్ట్ కాబట్టి డే కలర్ కాబట్టి నార్మల్ కలర్స్ తీసుకుంటాం. ఎలాంటి షేడ్ సెట్ అవుతాయి? డబల్ షేడ్ తీసుకుంటాం. డబల్ షేడ్ తీసుకుంటే కొంచెం ఐస్ నార్మల్ గా కనిపిస్తాయి అండ్ తనకున్న పిగ్మెంటేషన్ కూడా కవర్ అవుతుంది. ఓకే. అండ్ లైనర్, మస్కారా? లైనర్ కూడా ఏంటంటే మనం థిన్ గా వేసుకుంటాం. డే మేకప్ కాబట్టి అంత హెవీ అవసరం. జస్ట్ కాజల్ అప్లై చేసి అండ్ లైనర్ కూడా థిన్ గా వేసి ఓకే మస్కారా అప్లై చేస్తాం. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే.
అశ్విని గారు ఐ మేకప్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ లిప్ మేకప్ కి వెళ్తున్నాము. ఓకే. తన లిప్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి కాబట్టి మనం లైట్ షేడ్ తీసుకుంటున్నాం లిప్ Okay. గ్లాస్ తోటి, అండ్ బ్లషర్ కూడా తీసుకుంటాం. ఓకే, బ్లషర్ ప్లస్ లిప్స్టిక్ వేసి కంప్లీట్ అవుతుంది. ఓకేనండి, మరి స్టార్ట్ చేద్దామా? సరే. శుభశ్రీ మేకప్ కంప్లీట్ అయిపోయింది. యా, చూస్తున్నానండి. మేకప్ కూడా చాలా నీట్ గా అండ్ డైలీ బయటికి కూడా వేసుకెళ్ళేలా ఉంది. అంటే ఇది ప్రొఫెషనల్ జాబ్ కోసం కాబట్టి మేకప్ చాలా సటిల్ గా ఉంది అండ్ లైట్ గా కూడా చాలా నీట్ గా ఉంది. మరి నెక్స్ట్ హెయిర్ స్టైల్ చేయాలి కదా? నెక్స్ట్ అంటే బ్యాక్ కోమ్ చేసి మీకు నేను ముందు చెప్పినప్పుడు హై పోనీ వేస్తాం. ఓకే, మరి చేద్దామా? శుభశ్రీ హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. బ్యాక్ కామ్ చేసి పోమ్ టైల్ వేసాం. ఓకే, తిన్న ఫేస్ కట్ కి హెయిర్ స్టైల్ కూడా చాలా బాగా సెట్ అయింది. చాలా నీట్ గా కూడా ఉంది. ప్రొఫెషనల్ లుక్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇంకా డ్రెస్సింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. అవును. దేవి దీపిక, రెడీగా ఉన్నావా డ్రెస్ చేంజ్ కి? డ్రెస్ చేంజ్. శుభశ్రీ డ్రెస్సింగ్ కూడా అయిపోయింది. మీరు అనుకున్న లుక్ వచ్చిందా? యా, చాలా బాగుంది అండ్ చాలా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. బిఫోర్ లుక్ ఈ లుక్ కి చాలా చేంజ్ కూడా వచ్చింది. నైస్. అండ్ మా సఖి కోరుకున్నట్టుగానే తనకి కావాల్సిన లుక్ ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అశ్విని. థ్యాంక్ యూ. దేవి దీపిక చాలా బాగా కనిపిస్తున్నావు తెలుసా, పక్క ప్రొఫెషనల్ లా అనిపిస్తున్నావు. మరి రోజు ఇలాగే హెయిర్ స్టైల్ మేకప్ వేసుకొని ఆఫీస్ కి వెళ్తావా? ఇలానే వెళ్తాను. నాకు బాగా నచ్చింది, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. అండ్ అనేసి వాళ్ళకి సఖి నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. ఓకే, మరి హ్యాపీయా? హ్యాపీ. ఓకే, చూసారు కదండి సకులు, దేవి దీపిక తను కోరుకున్నట్టుగా రిసెప్షన్ లుక్ ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు కూడా డిఫరెంట్ లుక్ ని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేయండి. మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్ 040-23556540. ఇది ఇవాల్టి సొగసు చూడ తరుమ. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. క్రేప్ పేపర్స్ తో చక్కటి డెకరేటివ్ ఫ్లవర్స్ ని తయారు చేసి చూపిస్తానంటున్నారు పద్మావతి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసి మనము నేర్చుకుందాం. నమస్కారం అండి పద్మావతి గారు. నమస్తే. పద్మావతి గారు, ఈ రోజు మా సఖులకి మీరు క్రేప్ పేపర్ తో చక్కటి ఫ్లవర్స్ ని చూపిస్తానన్నారు. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించి ఇంకేమైనా చూపిస్తారా? దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తారు. ఓకే, చెప్పండి. నేను 2 types ఆఫ్ క్రేప్ పేపర్ తీసుకున్నాను. న్యూస్ పేపర్, గోల్డెన్ వైర్, బైండింగ్ వైర్, గ్రీన్ టేప్, సిజర్, బ్లూ. ఓకేనండి,
సో మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ క్రేప్ పేపర్ ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాం. ఓకే, మనం ఇప్పుడు ఏ కలర్ ఫ్లవర్స్ తయారు చేసుకుంటున్నాం? మనం రెడ్ కలర్ ఫ్లవర్స్ చేస్తున్నాము. సో అదేంటంటే, సో ఇది 2 కలర్స్ ఉందా అండి? ఇందులో 2 కలర్స్ వస్తుందన్నమాట. ఓకే, మనం ఏదైనా చేసుకోవచ్చు. సో ఒక లెంత్ అలా ఏమీ ఉండదండి దీనికి? ఒక లెంత్ అంటే ఒక ఫ్లవర్ ఎంత చేసుకున్నామో అన్ని ఫ్లవర్స్ అదే సైజ్ లో మనం తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ లెంత్ వైజ్ లోనే పేపర్ ని ఫస్ట్ కట్ చేసేసుకుంటా. ఓకే, కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్లవర్ ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ కి ఇలాగా ఫోల్డ్ చేసుకుని నెక్స్ట్ ఫ్లవర్ కి మనం కట్ చేసుకుందాం సెపరేట్ గా. ఓకే, 2 3 3 4 5 సో దీన్ని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? ఫ్లవర్ టైప్ లో మళ్ళీ కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఏంటంటే ఈక్వల్ పార్ట్స్ గా మనం 1 2 3 4 5 ఓకే, ఈక్వల్ గా ఉండాలి. సో 1 2 3 4 5 వచ్చాయి. మనకు వచ్చాయి. పద్మావతి గారు, ఈ సైడ్ కన్నా కూడా ఈ సైడ్ బాగా డార్క్ గా ఉంది కాబట్టి బ్రైట్ గా ఉన్న సైడ్ మనం ఫ్రంట్ సైడ్ ఎంచుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం ఇది కావాలనుకున్నాం కదా. అవునండి, మెల్లిగా సిజర్స్ తోని పెటల్స్ ఉన్నాయి కదా, ఊరికే అలా అన్నారు అంటే ఒక బెండ్ ఇచ్చారు. ఇచ్చాయన్నమాట. ఇప్పుడు స్ట్రైట్ గా ఉన్నాయి కదా. ఇది చాలా డెలికేట్ గా ఉంది కదండి, పేపర్ చిరిగిపోదా మరి? జాగ్రత్తగా మెల్లిగా దాన్ని అంటే పేపర్ ని చూడు, ఒక హ్యాండ్ ఫింగర్ తో పేపర్ ని హోల్డ్ చేస్తున్నాం. హోల్డ్ చేసుకుని సో మనకి ఇది ఫ్లవర్ వచ్చింది. దీని లోపల పెట్టుకోనికి మనం ఎల్లో కలర్ తీసుకుందాం. ఓకే, ఓకేనండి. ఓకే, ఓన్లీ 1 ఇంచ్ 1 ఇంచ్ లెంగ్త్ 2 ఇంచెస్ డెప్త్ లోని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈక్వల్ సైజ్ లో చాలా దగ్గరగానే మనం కట్ చేసుకోవాలి. ఓకే, మనం ఇది కిందది ఇలా లాగితే స్ప్రెడ్ అవుతుంది. ఫోల్డ్ చేస్తున్నారు దాన్ని అలాగా? అంతే. ఓకే, మనకి పోలన్స్ రెడీ అయిపోయి. ఓకే, సో మనం ఇప్పుడు ఫ్లవర్ ఫామ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మనకి గోల్డెన్ లీఫ్, మనకి స్టాక్ ఉండాలి కదా, లీఫ్ కి స్టాక్ ఉండాలి. సో ఈ గోల్డెన్ వైర్ తీసుకుని కొంచెం కట్ చేసుకొని దగ్గరగా రోల్ చేసుకొని ఫస్ట్ ఈ పోలన్స్ ని ఫిక్స్ చేసేసుకుందాం. వైర్ లో ఫిక్స్ చేసిన తర్వాత గ్రీన్ టేప్ తోని అంటించేద్దాం. ఓకేనండి. ఓకే, గ్రీన్ టేప్ తోని ఫస్ట్ ఈ పోలన్స్ ని ఫిక్స్ చేసేసుకున్నాం. తర్వాత ఏం చేయాలంటే ఈ ఫ్లవర్స్ మనం పెట్టాం కదా దగ్గరగాను అవి ఒకటి కూడా బెండ్ అవ్వకుండా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండాను. ఓకే, ఇది రెడీ చేసిన తర్వాత మళ్ళీ దీనికి కూడా మనం గ్రీన్ టేప్ ని మనం ఫిక్స్ చేసేద్దాం. ఇలాగా ఫ్లవర్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. ఓకే, ఇలా ఫ్లవర్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి. అంటే ఈ ఫ్లవర్స్ రెడీ చేశారు కదండి, దేనికైనా అరేంజ్ చేస్తారా? దానికి అరేంజ్ చేయాలి కదా, కొమ్ము ఉండాలి. కొమ్ము ఉండడానికి మనం బైండింగ్ వైర్ తీసుకుంటాము. బైండింగ్ వైర్ తీసుకున్న తర్వాత న్యూస్ పేపర్ అన్నమాట, కొంచెం దానికి కొంచెం బ్రాడ్ గా థిక్ గా ఉండాలి కదా, అందుకని ఒక న్యూస్ పేపర్ ని స్మాల్ పీస్ కట్ చేసుకుని బైండింగ్ వైర్ పేపర్ మధ్యలో ఇలా పెట్టి మనం చక్కగా రోల్ చేసిస్తాం అన్నమాట. రోల్ చేసేస్తే మనకి కొమ్మ రెడీ అయిపోతుంది. కొంచెం బ్రాడ్ గా కొంచెం లావుగా కనిపించాలి కదా. ఓన్లీ బైండింగ్ వైర్ పెట్టామంటే అంత లావు ఉండదు. సో కొంచెం లావుగా ఉండడం గురించి సో దాంట్లో బైండింగ్ వైర్ పెట్టి పైన మీరు రోల్ చేసి గమ్ని కూడా అతికించేసి ఫిక్స్ చేసేస్తే ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ పువ్వులన్నీ కూడా దీనికి అరేంజ్ చేసుకోవాలి. ఓకే, మరి పేపర్ అండి చూపిస్తా. ఓకే ఓకే,
సో నేను ఇలా తయారు చేసిన పువ్వులు తీసుకొచ్చాను, అవి దీనికి ఎలా అరేంజ్ చేయాలో చూపిస్తాను. ఓకే అండి. సో ఫస్ట్ గ్రీన్ టేప్ ఉంది కదా, స్టార్టింగ్ కొంచెం పెట్టుకుందాం. ఈ గ్రీన్ టేప్ జనరల్ గా స్టేషనరీస్ లో దొరుకుతుంది కదా? స్టేషనరీలో దొరుకుతుందమ్మా. మనం ఫ్లవర్ ని ఇలా పెట్టేసుకుందాం. పెట్టేసుకుని మనం ఎలా అరేంజ్ చేసుకోవాలనుకుంటే అలా పువ్వులు పెట్టుకుంటూ వెళ్ళడమే. నెక్స్ట్ ఫ్లవర్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫ్లవర్ ఇటు పెట్టాం కదా, ఈ ఫ్లవర్ ఇటు పెట్టుకుందాం. ఓకే ఓకే, కొంచెం కిందకి. సో దాంతోనే ట్రై చేసేస్తున్నారు, ఇంక మళ్ళీ వేరే అవసరం లేదు, గ్లూ లాంటిది కూడా ఏమీ అవసరం లేదు. ఆ గ్రీన్ టేప్ కి గమ్ ఉంటుంది. అవునండి. సో మనం ఫ్లవర్స్ పెట్టుకుంటుంది, ఆ పేపర్ కూడా కవర్ అయిపోతుంది అన్నమాట. ఓహో, మనకి ఇప్పుడు పేపర్ బ్రాంచ్ రెడీ అయిపోతుంది, అటు ఫ్లవర్స్ అరేంజ్ అయిపోతుంది. కంప్లీట్ సో కంప్లీట్ గా మనం చేసుకుందాం. ఓకే, సో ఇంకా లాస్ట్ లోని పేపర్ కనబడకుండానే టేప్ ని రోల్ చేసేసుకుందాం. వావ్, చాలా చాలా క్యూట్ గా ఉందండి. పద్మావతి గారు చక్కగా ఉంది. ఇలా తయారు చేసింది ఇంకో కలర్ ఏమైనా ఉందా? తీసుకొచ్చాను. సో సుజాత, రెడ్ అండ్ ఎల్లో. ఓకే, 2 కలర్స్ అరేంజ్ చేశాను. నైస్. ఓకే పద్మావతి గారు, మా సకులందరికీ ఒక మంచి ఐటమ్ ని పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మా. చూసారు కదండి, పద్మావతి గారు ప్రిపేర్ చేసిన ఫ్లవర్స్ ని నిజంగా చాలా బాగున్నాయి కదండి, క్రేప్ ఫ్లవర్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి చూడండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నమస్తే.